సార్ యాక్చువల్గా రివ్యూ విషయానికి వస్తే మా ముఖ్యమంత్రి వర్యులు ఒక్కో డిపార్ట్మెంటల్ రివ్యూ ఒక్కో రోజు చేస్తూ ఉన్నారు సార్. నిన్న చూసారు రెవెన్యూ జరిగిందా లేదా? యాక్చువల్గా మాది నిన్న ఉండింది రివ్యూ ఉండింది, 7వ తేదీ రివ్యూ ఉంటుంది మాది. ట్రాన్స్పోర్ట్ మీద సార్ రివ్యూ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏంటంటే ఆ ప్రభుత్వంలో అక్కట్టు ఏదో నెలకు రివ్యూ పెట్టడం లేదు కదండి. సార్ ఢిల్లీకి వెళ్తున్నారు, ఆ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మొన్న సెషన్స్ వచ్చినాయి. ఈ 1/1 ఉండడం వల్ల కొన్ని డిపార్ట్మెంటల్ రివ్యూస్ జరగకపోవచ్చు. నేనైతే ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ రివ్యూ అయితే పెట్టాను సార్, మీరు ఎంక్వైరీ చేయొచ్చు. 2 పెట్టాము. ముఖ్యమంత్రి గారు 7వ తారీఖు అన్నారు, ఆయన రివ్యూ చేశానని చెప్తున్నారు. సార్ ముఖ్యంగా ఏవైతే హామీలు మా ప్రభుత్వం ఇచ్చిందో హామీలు 1/1 చేస్తున్నాం సార్. నేను ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో చెప్తున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి అని ఆయనకు 360 రోజులు క్యాలెండర్లో ఉంటే ఒకే రోజు ఉంటుంది సార్. ఆ ఒక్కరోజే బెంచ్ సర్కిల్ గుర్తొస్తుంది ఆయనకు. ఆ బెంచ్ సర్కిల్ మీద మున్సిపాలిటీ వ్యాన్లన్నీ పెడతాడు, 108లు 104లు, ఇంకా లేకపోతే ఏ వెహికల్ అన్నా పెట్టి ఒక రోజు ఓపెన్ చేస్తాడు, 2వ రోజు ఆ స్కీమే ఉండదు. బట్ మా ప్రభుత్వం ఏంటంటే 365 డేస్ 24 అవర్స్ మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఒకరోజు లేట్ అయినా కూడా ఏ అయితే స్కీములు మేము చెప్పామో అవి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ఆగస్టు 15వ తారీఖున కొన్ని లక్షలాది కుటుంబాలు, పేద కుటుంబాలకు అపన్న హస్తం ఇచ్చే ఎన్టీఆర్ క్యాంటీన్లు ఓపెన్ చేసే రోజు ఉంది. కాబట్టి ఈ బస్సు అనేది ఒక మంత్ పోస్ట్పోన్ కావచ్చే తప్పక మేనిఫెస్టోలో ఏవైతే ప్రోగ్రామ్స్ చెప్పామో 1/1 చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా పెన్షన్స్ అయిపోయినాయి, దీనికి సంబంధించిన రేపు అన్నా క్యాంటీన్లు అయిపోయినాయి, స్కిల్ సెన్సెస్ ఉపకలు జరుగుతూ ఉంది, డిఎస్సికి ప్రిపేర్ అవుతాం. ఇట్లా 1/1 చేస్తూ వస్తాం తప్పక వాళ్ళు అనుకున్నట్టు ఈ 5 సంవత్సరాల్లో రేపే మొన్నాడు అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. బట్ 5 సంవత్సరాలకు ఎన్ని రోజులు ఉంటాయని తెలుసో తెలియదని నేను అడుగుతాను.